సర్వోపాధి వినిర్ముక్త. అమ్మ వ్యవహార దశలో ఉపాధులతో కూడి ఉండును కాని పరమార్థిక దశలో ఉపాధులు లేనిది అనగా అద్వైత భావ స్వరూపిణి పరబ్రహ్మతత్వము. సదాశివుని పతివ్రతయగు భార్య. సదాశివుడు 3 కాలములందును ఒకే విధముగా నుండును. అమ్మ కూడా 3 కాలములందును ఒకే విధముగా ఆయనను ఎడబాయక ఉండును. శివుడే ఆమెకు భర్త అనుట అన్ని కాలములందును గలదు. లోకములో జన్మాంతరములందు భార్యాభర్తలు మారుటకు అవకాశము కలదు. అందువలన ఇతర స్త్రీలు అమ్మ వంటి శాశ్వతమైన పాతివ్రత్యం కలవారు కారు. ఆమె సదా అంటే ఎల్లప్పుడూ, శివ అంటే మంగళమును కలిగించు పతివ్రతమా తల్లి. సంప్రదాయమునకు తదిత రూపము సాంప్రదాయకము అవుతుంది. తల్లి గురు శిష్య సంప్రదాయమును కొనసాగింపజేయు తల్లి. ఏ ధర్మము లేని బ్రహ్మమునందు దృశ్యమగు ధర్మము సిద్ధించుచున్నది. అట్లే శివుడు ధర్మి, దేవి ధర్మము అని కొందరు భావించవచ్చును. అది సంప్రదాయము వలన తెలియను. ఇచట సాధ్వి అను నామమును చూచి కొందరు ఒకే నామమని భ్రమింతురు. సాధు అను నామము తరువాతి నామము ఈ అనునది. సాధు అనగా ఉచితము, తగినది. లోకములో అగ్నిని ధర్మిగాను దాని అందలి దాహాక శక్తిని ధర్మముగాను వ్యవహరించుచున్నారు. అట్లే శివుడు ధర్మి, శక్తి ధర్మము అని చెప్పుట యుక్తము. తురియ స్వరూపురాలు. ఈ అను అక్షరమునకు కామకళ అను పేరు కలదు. అకారమునకు విష్ణువు అని అర్థము. విష్ణువు సోదరి అయిన తల్లి ఈ అగును. ఈం అనునది మన్మథ కళ, కామరాజ బీజము. ఇది దేవీ స్వరూపము. ఇది మిక్కిలి రహస్యమైనది, గురుముఖముననే తెలియదగినది. గురువుల సముదాయమే నిరూపణగా కలది. పరమశివుడు మొదలుకొని గురువు వరకు ఉండు గురు పరంపరయే ఈ స్వరూపమును నిరూపణ చేయును. ఎడతెగని గురు పరంపర క్రమములో చెప్పబడినప్పుడే ఈ రహస్య స్వరూపము తెలియును. ఇంద్రియములను అతిక్రమించునది. దీనిని గురు శిష్య పరంపరంగానే తెలుసుకొనవలెను. ఇంద్రియ సముదాయమునకు కులము అని పేరు. ఆ కులమును అతిక్రమించినది అనగా ఇంద్రియములచే తెలియబడనిది. అందువలన దేవీ తత్వము రహస్యమైనది. కులమును తరింపజేసిన స్త్రీ అనగా పతివ్రత. భగుడు అనగా సూర్యుడు. తల్లి సూర్యమండలమునందు ఉపాసించదగినది. సూర్యమండలము రహస్యోపాసనలకు ఆధారం. త్రికోణాత్మకమగు 11వ అచ్చు ఏకారము. ఇది ఆధార బీజము. భగమనగా ఏకారము. దానిచే ఆరాధింపదగినది తల్లి. మాయా స్వరూపురాలు. ఏది లేదో అది మాయ అనగా లేని దానిని ఉన్నట్లు చూపునది మాయ. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనగా బ్రహ్మము సత్యము, జగత్తు మిథ్య. మిథ్య అయిన జగత్తు దృశ్య రూపములో సత్యమని భ్రమింపజేయుట మాయా కార్యము. పరమేశ్వర శక్తి అయిన అమ్మ మాయాశక్తి. దేవి పూజలో మధువును వినియోగించెదరు. మధువు అనగా తేనె, మద్యము అను అర్థములు కలవు. మధువుతో దేవిని పూజించిన వాడు సుందరుడు అగునని వేదమున కలదు. లేదా తల్లి వేదములో చెప్పబడిన మధుమతి విద్యాస్వరూపురాలు. మధుమతి అను నది కలదు. ఆ నదీ స్వరూపురాలు అమ్మ. తేనె వంటి మధురమైన తలపులు కల తల్లి. భూమి యొక్క స్వరూపము కలది. మహి అను నది కలదు. ఆ నది స్వరూపురాలు తల్లి. దేవీ పురాణములో మహతత్వము అంతటను వ్యాపించినది కనుక మహి అందురని కలదు. అనగా ప్రకృతి స్వరూపురాలు గణాంబ, ప్రమద గణములకు తల్లి. గుహ్యకులు అనగా దేవతలలో ఒక తెగవారు. వారినే యక్షులని కూడా అందురు. కుబేరుడు, నలకుబారుడు, మణిగ్రీవుడు మొదలైన వారు యక్షులు. వారి చేత ఆరాధింపబడు తల్లి. గుహ్య శబ్దమునకు రహస్యము అని అర్థము కలదు. రహస్య స్థలమున పూజింపబడు తల్లి. అంగము అనగా శరీరము, శరీర భాగము అను అర్థములు కలవు. సుకుమారమైన శరీరము కలదని అర్థము. గురువుల యందు ఇష్టము కలది. గురు పరంపరలో ప్రథముడు శివుడు కావున ఆయన భార్య శివుని ఆది గురు అందురు. స్వతంత్రురాలు అనగా పరాధీనత లేని తల్లి. స్వతంత్రము అను నిత్యాతంత్ర స్వరూపురాలు. శైవ శాక్తేయ తంత్రములన్నీయు తనవే అయిన తల్లి. పరమశివుడు తన అధీనములో గల తల్లి లేదా పరమశివుని ఆధీనమందు గల తల్లి. వారి అధీనతలు ఆత్మీయములైనవి. సర్వతంత్రేషి. 64 తంత్రములకు స్వామిని.
దక్షిణామూర్తి శివుని అవతారము. ఆయన సనక సనందనాది ఋషులకు బ్రహ్మజ్ఞానము తెలుపుటకై అవతరించెను. కావున గురువు. ఆ స్వరూపము అమ్మదే. శివశక్తులకు అభేదము కదా. ప్రసిద్ధమైన దక్షిణామూర్తి తంత్రము కలదు. సనక సనందన సనత్కుమార సనత్సుజాతులను నలుగురు బ్రహ్మ మానసపుత్రులు. బ్రహ్మశాపము వల్ల వారు ఎప్పుడూ బాలురుగానే ఉంటారు. ముక్త సంగులైన వారు అమ్మను ఆరాధించినట్లు బ్రహ్మాండ పురాణములో కలదు. శివుని గూర్చిన జ్ఞానమును భక్తులకు ఇచ్చు తల్లి. స్పర్శచే వాయువు ఉన్నట్లు తెలియచున్నది. అట్లే చైతన్య స్వరూపుడు, నిర్మలుడు, శాంతుడు అయిన శివుడు స్పందరూపమగు శక్తిచే తెలియబడుచున్నాడు. ఈ విషయము మహావాసిష్ఠ రామాయణమునందు కలదు.